శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 26 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. పునర్వసు నక్షత్రం రాత్రి 11 గంటల 33 నిమిషాల వరకు ఉంది. గురువారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా సిద్ధి యోగం వల్ల ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయినటువంటి గురువు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. పునర్వసు నక్షత్రానికి కూడా అధిపతి గురువే. కాబట్టి గురువారానికి పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు 12 రాశుల వాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. అలాగే వివాహపరమైనటువంటి వ్యవహారాల్లో పెళ్లి నిశ్చయం చేసుకునేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అదేవిధంగా ఈనాటి నక్షత్ర బలాన్ని మనం పరిశీలిస్తే పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలకు అనుకూలం. కొత్త విద్యలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. దేవతా పూజలు, వ్రతాలు ఇలాంటివి ఆచరించడానికి పునర్వసు నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. విదేశీయానం ప్రయత్నాలకు కూడా పునర్వసు నక్షత్రం మంచిది. అదేవిధంగా మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి, వెహికల్స్ కొనడానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలకు, దైవ దర్శనాలకు పునర్వసు నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా పునర్వసు నక్షత్రం మంచిది. రకరకాలైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఇంటికి తలుపులు పెట్టుకోవటానికి పునర్వసు నక్షత్రం మంచిది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండానే ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి వచ్చే సూచనలు మేషరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి ధనపరమైనటువంటి వ్యవహారాల్లో మేషరాశి వాళ్ళకి ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో విజయం సిద్ధిస్తుంది. స్థిరాస్తుల లాభాలు కలుగుతాయి. పిత్రార్జిత ధనము అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ప్రతికూల ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు తండ్రితో, సోదరులతో గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో గొడవలు కాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కర్కాటక రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మంచి లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ధనలాభం అనేది రెట్టింపు అవుతుంది. అంటే అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందే యోగం కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సంతానం మంచి ప్రయోజకులు అవుతారు. సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. సంతానం యొక్క అభివృద్ధిని గురించి వినటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే సంతానం వల్ల గర్వాన్ని పొందేటటువంటి సూచనలు కూడా ఈరోజు కన్యారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారి అనారోగ్యం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయాలి. కొన్ని వ్యవహారాల్లో మనస్తాపం ఉంటుంది. ఆ మనస్తాపాన్ని తొలగింపజేసుకోవాలి. అకారణ భయాన్ని తొలగింపజేసుకొని ముందడుగు వేసినట్లయితే అన్ని రకాలుగా సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. కొత్త కొత్త పథకాలు రచించుకొని పురోభివృద్ధిని సాధించడానికి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి పెరిగే సూచనలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళు ఒక వెల్లుల్లిపై రెబ్బ దగ్గరుంచుకొని దుర్గానామం స్మరించుకుంటూ పని మీద బయటకు వెళ్ళినట్లయితే వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అభివృద్ధి పరంగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. చేస్తున్నటువంటి వృత్తిలో కూడా ఏదో ఒక విధంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మనస్తాపం ఉంటుంది, మానసికంగా అశాంతి ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. మనస్సును ధైర్యంగా ఉంచుకొని ముందడుగు వేయటం ద్వారా సమస్యలు మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అయాచిత ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీరు ఏ ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా మీకు ధనం కలిసి వచ్చే సూచనలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనశ్శాంతి ఉంటుంది. మానసిక అశాంతిని తొలగింపజేసుకుని మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో సంపూర్ణమైనటువంటి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. అయితే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరము. అలాగే కొన్ని వ్యవహారాల్లో నష్టం వాటిల్లినా కూడా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా ఆ నష్టాలన్నీ అధిగమించగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు గురువారం కాబట్టి బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి పని మీద బయటకు వెళ్ళాలి. బృహస్పతయే నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే 12 రాశుల వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల పరంగా మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కొత్తగా ఔషధాలు స్వీకరించాలంటే వాటిని స్వీకరించడానికి కూడా గురుహోర చాలా మంచిది. అదేవిధంగా నూతన వస్త్రాలు, వస్తువులు వీటి పరంగా కూడా లాభాలు అందిపుచ్చుకోవడానికి గురుహోర బలం బాగుంది. అదేవిధంగా కొత్తగా ఉద్యోగంలో చేరటానికి, పిల్లల్ని ఊయల్లో వేయటానికి వీటికి ఈరోజు గురుహోరలో చాలా అద్భుతమైనటువంటి బలం కనిపిస్తోంది. అంతేకాకుండా వివాహపరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి, పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర బలం బాగుంటుంది. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు అనుకూలం. డబ్బును బ్యాంకులో దాచిపెట్టుకోవడం ద్వారా రెట్టింపు లాభాన్ని పొందడానికి చేసే ప్రయత్నాలకు కూడా గురుహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.